అది చాలా స్పెషల్ హాఫ్ శారీ. నేను ప్రేమతో నా ప్రేయసి కావ్యకి గిఫ్ట్గా ఇచ్చిన హాఫ్ శారీ. ఆవిడ హాఫ్ శారీ అభికి ఇచ్చారా? అది సరే, ఈరోజు తన బర్త్డే అని చెప్పారు, మరి ఆవిడ కనిపించట్లేదేంటి? తను మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయింది. అంటే తను ఈ లోకంలో లేదు రాహుల్ గారు. అయ్యో సారీ గౌతమ్ గారు. ఇట్స్ ఓకే. రాహుల్ గారు, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మొత్తం ఫుడ్ ఆర్డర్ అభినే ఇచ్చింది. సేమ్ టు సేమ్ ఈరోజు బర్త్డే గర్ల్ టేస్ట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చేసింది. మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఈరోజు మా అన్నయ్య లవర్ బర్త్డేనా లేక అభి బర్త్డేనా అని. ఇద్దరు చూడ్డానికి ఒకేలాగా అనిపిస్తారు, ఆలోచనలు కూడా ఒకేలాగా అనిపిస్తాయి. అభిని చూస్తుంటే అచ్చం తన్ని చూసినట్టే అనిపిస్తుంది. గౌతమ్ గారి లవర్ బర్త్డే అంటున్నారు, ఆవిడ హాఫ్ శారీ అభి కట్టుకుంది, ఆవిడలాగే అభి టేస్ట్ ఉందంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదేం లేదు రాహుల్ బాబు, నన్నే ఫుడ్ ఆర్డర్ చేయమన్నారు, అది అలా యాదృచ్ఛికంగా కలిసిపోయింది అంతే. కావ్య లేదని కొంచెం బాధలో ఉన్నారు. నేను ఈ హాఫ్ శారీ కట్టుకోవడం, చనిపోయిన అమ్మాయి అభిరుచులే కలిగి ఉండటంతో నన్నే తనలా అనుకుంటున్నారు. అందుకే ఉదయం నుండి బాధగా ఉన్నవాళ్ళు ఇప్పుడిలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా వాళ్ళని బాధపడడం ఎందుకులే అని సర్దుకొని కలిసిపోయాను. నాకు తెలుసు రాహుల్ బాబు, ప్రేమించే భార్యని పరాయి వాళ్ళు తన మనిషిగా భావిస్తే తట్టుకోవడం ఏ భర్త వల్ల కూడా కాదు. అది నాకు అర్థమవుతుంది. రాహుల్ బాబు, ఎందుకు అలా ఉన్నారు? మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసు రాహుల్ బాబు. మిమ్మల్ని ఎలా కూల్ చేస్తానో చూడండి. చిన్ని గుండెలే తుళ్ళిపడనే నాకు బాగా నచ్చిన అభి, నాకు వదిన కావలసిన అభి ఇప్పుడు వేరొకరి భార్యగా కళ్ళ ముందుంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. మా అన్నయ్యకు సరైన జోడీలా అనిపించే అభి ఇంకొకరికి ప్రేమ పంచుతుంటే నాకే ఇలా ఉంటే పాపం అన్నయ్యకి ఇంకెలా ఉంటుందో. అభి నాకు వదినగా వస్తే ఎంత బాగుండేది, కానీ మిస్ అయిపోయింది. ఇప్పటికైనా ఏదైనా ఛాన్స్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది, కానీ